ఇక్కడే ఉంది. ఈ శ్రవంతికి ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా ఇది ఉండదమ్మా. సర్దుకోమంటే సర్దుకోదు, బాటిల్ ఇయ్యదు, ఏం చేయదు అస్సలు. అన్నీ అంతే ఉన్నాయి, కరెక్ట్ సర్దుకున్నా లేదు. నిన్న తాగిన వాటర్ అంతే పెట్టింది. స్నాక్స్ బాక్స్ నాప్కిన్ అలానే ఉంది. స్నాక్స్ బాక్స్ తినిందో లేదో, చక్కగా సున్నులు అయితే తినింది. ఇంకేముంది? చాక్లెట్ ఎక్కడిది? నేను శ్రవంతికి చాక్లెట్ ఇవ్వలేదే. నా బర్త్డే అయింది అయినా చాక్లెట్స్ ఇచ్చాను. నేను తినొద్దని చెప్పాను శ్రవంతికి, ఇంటికి తిమ్మని చెప్పాను కదా. శ్రవంతిని అడుగుతాను. శ్రవంతి, ఇది చాక్లెట్ స్కూల్లో ఎందుకు తిన్నాను? ఏది తిన్నానమ్మా? బయట తిన్నావా? ఎవరిదైనా బర్త్డేనా? అయితే నాకు తెచ్చి ఇమ్మన్నాను కదా ఇంటికి. ఎందుకు తిన్నావు? నువ్వు నీ కాలు కోల్డ్ ఉంది కదా నాన్న, ఎందుకు తిన్నావు? అసలు ఇలా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు. కానీ పోయి ఫోన్ తీసుకురా. మీ టీచర్ ఫోన్ చేసి చెప్తా. చెప్తాను, నిజంగా ఫోన్ చేస్తా ఇప్పుడు టీచర్కి. రమ్య టీచర్ చెప్తా ఉండు. సమ్మర్ హాలిడేస్ వచ్చేసారు కదా. రేపు ఎలా ఉంటుందమ్మా 40 days మాకైతే. సైలెంట్గా ఉంటావు నాన్న ఇంట్లో. నిజంగా ఉంటావా? ఫోన్ చూడకూడదు నాన్న. టీవీ చూడకూడదు నాన్న. చక్కగా ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోవాలి, లేదంటే ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవాలి. వర్క్ అంటే అయిపోయిన దాన్ని కాదమ్మా, తర్వాత వచ్చే వర్క్ సెకండ్ క్లాస్ కానీ లేదంటే ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోవాలి అని చెప్పని అంటున్నా. సెకండ్ క్లాస్ ప్రమోట్ అవుతే చదువుకోవాలి అప్పుడే. నేను చెప్తా కదా. ఎందుకమ్మా ఇసుకిచ్చుకుంటావు? చెప్పేది వినమ్మ బంగారు తల్లి. సరే అయితే సమ్మర్ హాలిడేస్ నీకు ఇష్టం వచ్చినట్టు ఎగురుకో. నేనెందుకు ఎగురుతా? నేను చిన్నపిల్లనా నీలాగా? ఎవరు పక్కింటూ ముచ్చట్లాడుతాను నేను. ముచ్చట్లంటే పలకరిచ్చితో మాట్లాడాలి కదా నాన్న. ఎలా ఉన్నారంటే అడుగుద్ది, చెప్పాలి కదా సమాధానం. అందుకే దాన్ని ముచ్చట్లు అన్నారు నాన్న. సమాధానం చెప్పాలి తల్లు. వెళ్ళు.